ఈరోజు నేను మీకు పెసరావకాయ ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఈ పెసరావకాయ అనేది వేడి చేయదండి, చాలా కమ్మగా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. తడి చేయి పెట్టకుండా ఉంటే 10 to 15 డేస్ వరకు నిలవ ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా ఒక పెద్ద సైజు మామిడికాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలు ఎన్ని వచ్చాయో ఒక బౌల్తో కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్ వరకు ముక్కలు వచ్చాయండి. 1 కప్పు మామిడికాయ ముక్కలకి అరకప్పు పెసరపప్పు తీసుకుని ఇలా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెసరపొడిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కారం కూడా సేమ్ అరకప్పు తీసుకుని ఆ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. పావు కప్పులో సగం ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా అందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. 1/4 కప్పు నూనెని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, ఎంతో కమ్మగా ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది.